గురువుగారు ఒకసారి ఒక చిన్న కథ చెప్పారు. ఒకడు ఒక పని చేస్తా ఉన్నాడు. ఆ పని కొన్ని యంత్రాల సహాయంతో చేస్తా ఉన్నాడు. అతనికి ఎప్పటికప్పుడు ఆ యంత్రములతో పేచీ వస్తా ఉంది. అంటే అవి ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఒకతనొచ్చి, "నువ్వు పనులు చెయ్యాలి అనుకుంటే, యంత్రాల గురించి కొంచెం తెలుసుకుంటే పనులు సజావుగా సాగుతాయి" అని చెప్పాడు. చెబితే అతనేమన్నాడంటే, "నేనేమి మెకానిక్‌ని అవ్వను. నేను ఒక సత్కార్యం చేయాలనుకున్నా. దానికి కొన్ని మెషిన్స్ అవసరమైనయి. ఆ మెషిన్స్‌ని అందుకు తగిన వ్యక్తుల్ని పెట్టుకొని నేను ఉపయోగించుకుంటా. ఇంతకు మించి నాకు అనవసరం" అని కొందరు వ్యక్తుల్ని, కొన్ని మెషిన్స్‌ని పెట్టుకొని ఏవో కొన్ని పనులు చేయటం ప్రారంభించాడు. అన్ని పనులు డిస్టర్బ్ అవుతున్నాయి. అన్ని పనులు. ఇలా డిస్టర్బ్ అవుతున్నప్పుడు అతనికి ఎంతో దుఃఖం కలిగింది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? మళ్ళీ మెకానిక్ వచ్చాడు. వచ్చి, "మేము మీకు యంత్రాలు సరిచేసి పెడతామండి. కానీ అసలు ఈ యంత్రాలు ఎలాగ పనిచేస్తున్నాయో మీరొకసారి తెలుసుకుంటే మీకు ఈ దుఃఖం తొలగిపోతుంది" అని అంటున్నాడు. అతను వినల. జీవితంలో ఎన్నో రోజులు గడిచిపోయినాక అతను అనేక కార్యక్రమాలు ప్రారంభించాలి అని మొదలుపెట్టినప్పుడు కొన్ని రోజులకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఏ కార్యక్రమం అన్నా మొదలు పెట్టంగానే అతనికి జ్వరం రావడం మొదలుపెట్టింది. ఏంటంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఈ మనుషులు ఎలా పనిచేస్తారో, ఈ యంత్రాలు ఎలా పనిచేస్తాయో, నేనేమైపోతానో, ఈ టెన్షన్ పెరుగుతుంది. పనులు చెడిపోతున్నాయి. జీవితంలో చాలా కాలం గడిచినాక అతను నిర్ణయానికి వచ్చాడు. చేసే పని కాదు ముఖ్యం. ఈ మనుషులేంటి, ఈ మనుషుల తత్వం ఏంటి, యంత్రాలేంటి, యంత్రాలు పనిచేసే విధానం ఏంటి, నేను గనక సరిగ్గా తెలుసుకుంటే పనులు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాయి అని ఒక నిర్ధారణకు వచ్చి, అప్పుడు అతను యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాడు. మనుషుల తత్వాలేంటో తెలుసుకున్నాడు. తెలుసుకోగానే అతనికి అర్థమైంది ఏంటంటే, ఆ యంత్రాలు మెయింటైన్ చేయమని పెట్టిన ఒక్క మనిషి కూడా ఆ యంత్రం గురించి ఎవరికి ఏమీ తెలియదు. అరే, నేను ఈ 10 నిమిషాలు లేక ఈ గంట ఈ యంత్ర నిర్వహణ గురించి ప్రారంభంలోనే తెలుసుకొని ఉంటే నా జీవితంలో నేను తలపెట్టిన ఎన్నో పనులు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి కదా. ఈ కొంచెం ఆ మెకానిక్ మాటని పెడచెవిని పెట్టినందువలన నేను ఎంత దుఃఖాన్ని అనుభవించా జీవిత కాలం అంతా అని చెప్పి అతను బాధపడ్డాడు. అదే పద్ధతిలో వేదాద్రి మహర్షి గారు ఏం చెప్తారంటే, నీవు ముక్తి పొందాలనుకున్నా లేక నీ జీవితం సుఖ సంతోషాలతో నడవాలనుకున్నా నువ్వు 2 విషయాల్ని తప్పనిసరిగా తెలుసుకో. ఒకటి, మానవ జీవన తత్వం, ఈ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. దీన్ని నువ్వు ముందు తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఏం లేదు, పొద్దున్నే దీనికి తిండి పెట్టాలి, పొద్దున్నే దీన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి, చక్కటి బట్టలు కట్టి పెట్టాలి, దీనికి ఏదన్నా బాత్రూమ్కి మోషన్కి వెళ్లాల్సి వస్తే లేట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉండాలి. ఈ కనీస పనులు మనం పర్ఫెక్ట్గా చేస్తే ముందు జీవితంలో ఏ రోగం ఉండదు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి తెలివి ఉన్నందువల్ల మనం చేసిన పని ఏంటంటే, పని చూసుకొని భోంచేద్దాం, ఈ పూట అయినాక భోంచేద్దాం, అసలు సాయంకాలం భోంచేద్దాం. మొట్టమొదటిది ఆహార నియమాన్ని మనం వదిలిపెట్టాం. తెలివి రాగానే చేసిన పొరపాటుది. నెక్స్ట్, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం లేదు. ధరించిన దుస్తులే ధరించటం, స్నానం సరిగా చెయ్యకపోవటం, అడ్డగోలు పనులన్నీ చేయటం, ఎండల్లో తిరగటం, శరీరాన్ని దుఃఖపెట్టాం. నెక్స్ట్ ఏం చేసాం? మనం సభ్యత పేరుతో ఎప్పుడు మోషన్కి వచ్చినా, ఎప్పుడు యూరిన్కి వచ్చినా పూటలు బంధించాం. ఎంతకాలం బంధించామంటే మన వయసులో బలం ఉడిగిపోయి యూరిన్ వస్తే ఆపుకోలేకపోతున్నానండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళేంతవరకు దాన్ని బంధించాం. మరైతే అప్పుడంతా బంధించి ఇప్పుడెందుకు ఆగట్లేదంటే, ఒంట్లో ఉన్న కండరాలన్నీ బలహీనపడిపోయి యుక్త వయసులో ఉన్నట్టుగా మీరు ఇప్పుడు యూరిన్ని మోషన్ని బంద్ చేస్తే అవి ఆగకుండా బయటపడిపోతున్నాయి. మీరు ఇంకా ఆపితే పల్చగా ఉన్న లోపటి కండరాలు దెబ్బతిని లోపలంతా పాయిజన్ ఫామ్ అయి మనుషులు సడన్గా చచ్చిపోతారు. మీ శరీరంలోటి ఇంతటి దుఃఖానికి కారణం ఏంటంటే, మీ లెక్కలో మీకు సభ్యత తెలుసు. నేను పొద్దున్నే బయటకు వచ్చానంటే మోషన్కి ఎంత ఒత్తిడి వచ్చినా రాత్రి ఇంటికి చేరే వరకు నేను బంధించగలనండి. ఇట్లా 10 ఏళ్ళు ఉండగలుగుతారు.
తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. బాడీ మొత్తం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే మీకు బ్లడ్ యూరియా పెరిగిపోయిందండి. నేను ఎప్పుడూ బయట చిన్న వేస్ట్ కూడా తినలేదండి. ఎప్పుడు ఇంట్లోని పదార్థాలే తిన్నానండి. శుద్ధమైన నెయ్యి వేసుకొని తిన్నానండి. అయినా నా ఆరోగ్యం ఎందుకు చెడిందంటే వైద్యశాస్త్రం నీవు తిన్న పదార్థాలని మాత్రమే విశ్లేషిస్తుంది. యోగశాస్త్రం హౌ యు డెల్ట్ విత్ దోస్ మెటీరియల్స్ అనేది డెల్ట్ చేస్తుంది. అంటే నీవు ఆహారం తీసుకునేటప్పుడు కనపరిచిన శ్రద్ధ, అది తినంగానే రెండవది కంపల్సరీ అయింది. అదేంటంటే విసర్జన చేసినప్పుడు నువ్వు చూపించిన శ్రద్ధ, ఇవి రెండు కలిసి 40 ఏళ్ల తర్వాత నీ ఆరోగ్యం దర్శాలు. ఇంకొకటి ఏం లేదు. మరి నేను దేవుణ్ణి దర్శిస్తానండి. నువ్వు ముందు నీ బాడీని దర్శించు. అడవి తిరగలేదు, ఆకాశమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, వడలని తెలిసి వడలను శోధ చేయరా విశ్వదాభిరామ వినురవేమన్నారు. దీని అర్థం ఏంటంటే దేవుని చూడటానికి అడవులు బట్టి తిరుగుతా, యూస్లెస్ వర్క్. ఆకాశంలో స్వర్గలోకం అంటూ ఏదన్నా ఒకటి ఉందేమో, సత్యలోకం అని, అక్కడికి వెళ్తా, అక్కడ కూడా లేదు. లేకపోతే భూమి మీద ఉన్న తీర్థయాత్రలన్నీ తిరుగుతా, అక్కడ కూడా లేదు. మరి ఎక్కడుంది? వడలని తెలిసి, వడలు అంటే నీ ఓన్ ఫిజికల్ బాడీ, యువర్ ఓన్ బాడీ ఈజ్ ది గాడ్. ముందు దీన్ని గమనించు. దీనికి తిండి మానేసి మార్చేసి దేవుని చూస్తా అన్నా. ముందు ఇక్కడ ఉంది అది. ఇక్కడ ఎలాగుంది? దాహక శక్తితో ఉంది, ఆకలి రూపంలో ఉంది ఇందులో. అది జీవుడు ఆవురావురు మంటున్నాడు. ముందు దానికి లేదండి. దేవుడికి ఒక బిందెడు పరమాన్నం చేసి దేవుడికి పెట్టినాక అప్పుడు ఇందులో వేస్తా అంటున్నారు. ఇక్కడ ఇది బావురు అంటే దీన్ని ఆపి అక్కడ పెట్టడం ఎందుకు? అక్కడ అది తిన్నదా? తినలే. మీరు ఇంకా ఎక్కువసేపు తెలిస్తే చీమలు పట్టినవి. లేదా ప్రతి ఒక్కరు చూసి దాని వంక తీక్షణంగా చూసి వెళ్తున్నాడు. మీకు చూపు యొక్క వైబ్రేషన్స్ వాల్యూ అర్థమయ్యి ఉంటే, మంచి ఆకలిగా ఉన్న వ్యక్తుల ముందు నుంచి మీరు రుచికరమైన ఆహారం అట్లా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టకుండా కనుక తింటే అది మీకు అరగదు. ఎందుకంటే మనుషుల దృష్టికి ఉన్న శక్తి ఎలాంటిదంటే వాడు దాన్ని చూపుతోటి దానిలోని సారాన్ని లాగేస్తాడు. ఇది సైంటిఫికల్గా ట్రూత్ అండి, సైంటిఫికల్గా కరెక్ట్. చాలా ఆకలి వేస్తున్నప్పుడు వాళ్ళ ముందు అన్నం పెట్టి మీరు తింటే అది వేస్ట్ అనమాట. దానివల్ల మీకు బలం రాదు, పొట్ట నిండుతుంది కానీ బలం రాదు. వాళ్ళు తిండి తినకపోయినా సంథింగ్ తృప్తి వాళ్ళకి కలిగింది. అదేంటంటే సైకిక్ లెవెల్లో ఈ పదార్థం ఒకటి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనమందరం కూడా భగవంతుని దర్శించాలంటే మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ దిస్ లైఫ్. ఈ శరీరంలో ఉన్న ఈ తత్వం ఏం చేస్తుందో నువ్వు ముందు స్టడీ చేయి. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? వాట్ ఈస్ గాడ్? భగవంతుడు ఏంటో తెలుసుకో. ఆ నెక్స్ట్ ఏం చేయాలి? నీవు మానవుడు అయితే, పైనున్నది దేవుడు కనుక అయితే, నీ మానవత్వంలో దివ్యత్వం రావాలి అంటే నీ మానవత్వాన్ని యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. భగవతత్వంగా నీ మనస్తత్వాన్ని మార్చండి. నీ మనస్తత్వాన్ని భగవతత్వంగా మార్చడానికి ఏ ట్యాబ్లెట్ వేసినా ఇది విసిరి బయటికి తంతుంది. ఎందుకని తన్నిందబ్బా? మన అహంకారం ఏంటంటే మనమే కరెక్ట్, ట్యాబ్లెటే తప్పు అనుకుంటున్నాం. కాదు, ఇందులోకి దేవుడు అనే ట్యాబ్లెట్ వేస్తే అది వెళ్ళిపోవాలి. అది రివర్స్ వెళ్ళిందంటే ఇందులో వచ్చిన తేడా ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ముందర అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇందాక కృష్ణుడు చెప్పిన దాంట్లో కూడా ఉన్నది ఏంటంటే ఊరికే భజనలు పూజలు చెయ్యండి, నేను వద్దంటలా. అదే లోకం అనుకోకుండా భగవంతుడు అంటే ఏంటంటే ఈ శరీరమే అయినప్పుడు ఈ శరీరం నన్ను ఎందుకు దుఃఖ పెడుతుంది? దేవుడు మనుషుల్ని దుఃఖ పెట్టేవాడా? అతను ఏమన్నా బ్లాక్ మెయిలరా? కాదు. మరి అలాంటప్పుడు నాకు ఎందుకు కష్టం కలుగుతుంది, ఎందుకు దుఃఖం కలుగుతుంది, ఇందులో ఉన్న దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా మీరు తెలుసుకొని భగవంతుడి కోసం కనుక ప్రయత్నిస్తే అది ఊరకనే సాధ్యపడిపోతుంది. ఇందాక నేను మీకు చిన్న స్టోరీ చెప్పాను. అదేంటంటే మనం ఉపయోగించే యంత్రాలు, ఆ యంత్రాల్ని పని చేయించమని పెట్టిన మనుష్యులు, వాళ్ళ మధ్యన సమన్వయం, వాళ్ళిద్దరికీ సంబంధించిన నాలెడ్జ్ మనకి గనుకుంటే
మన వర్క్స్ ఎప్పుడు ఫెయిల్ అయ్యేవి కాదు. అదే రకంగా భగవంతుడు అనే ఒక శక్తి ఎలాగున్నది, అందులో ఈ జీవుడు అనే ఈ జీవ పదార్థం ఎలాగున్నది ముందు తెలుసుకోండి. తెలుసుకున్నాక నేను దేవుడైపోవాలంటే వస్తున్న ఆటంకం ఏంటో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. ముందు నువ్వు భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకో. మానవుడిగా నీకున్న అల్పత్వం ఏంటో ముందు నువ్వు గ్రహించితే ఈ అల్పత్వాన్ని తొలగించి నీవు భగవంతుడిగా మారిపోవటానికి మార్గం సుగమమైపోతుంది. ఇందాక అతనికి యంత్రం గురించి చెప్పంగానే అతని వర్క్స్ అన్ని ఎలా సాల్వ్ అయిపోయినాయో, ముందు మీకు భగవంతుడి గురించి తెలియంగానే మీకు జీవితం సుఖవంతం అయిపోతుంది. అంతకుమించి కొత్తగా ఏమీ లేదు.